హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి తాటిబూరలు అంటారు కదండి, తాటిబూరలు ప్రాసెస్ అనమాట. సో ఈ తాటికాయలు అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడు. 2 తీసుకొచ్చాడండి. ఒకటి పాడైపోయింది, ఒకటి బాగానే ఉందన్నమాట. ఇది నాకు వండడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మా అమ్మ మా అక్క చేసేవారు. ఇప్పుడైతే నేనే ట్రై చేయాలనేసి సండే అని ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుంది ఏటో ఫస్ట్ టైము. సో తాటికాయని అయితే 3 పార్ట్స్ కింద అయితే తీసిన తర్వాత పైన ఉన్న పీచ్ అంతా కూడా ఇలా తీసేయాలండి. మొత్తం బ్లాక్గా కనబడుతుంది కదా, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఇలా అయితే కొట్టాలంటే అండి, ఒకదాన్నొకటి కొడితే అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి బయటకు అయితే వస్తుందంట. చాలా ఇలా మెత్తగా అవుతే, ఎంత మెత్తగా అవుతే అంత అలాగా గట్టిగా కొట్టాలంట. గట్టిగా కొడితే కనుక అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇలా గిన్నె తీసుకునండి, కన్నాల గిన్నె ఉంటుంది కదా, సో ఆ గిన్నె తీసుకుని ఆ గిన్నెని బోర్లించి ఇలా జ్యూస్ అయితే తీయాలండి. ఈ జ్యూస్ తీయలేకండి చాలా కష్టాలు పడ్డాను. ఈ లోపల మా బ్రదర్ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశాడు. మొత్తం 3టికి కూడా జ్యూస్ తీసేసామన్నమాట. అది ఆ ట్యాంక్ ఉంటుంది కదండి, తెల్లగా వచ్చేయాలన్నమాట. సో ఇలాగైతే 3 కూడా తీసేసాము. తీసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఆ జ్యూస్ అన్నది ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇలా పట్టుకుంటే అలా జారిపోతుంది అన్నమాట అది. సో ఇలాగా జ్యూస్ అంతా తీసేసిన తర్వాత దగ్గర పెట్టుకుని అన్నీ కూడా ప్రాసెస్ చెప్పిందంతా కూడా ప్రాసెస్ పాటించామన్నమాట. ఇవైతే ఎలా ఉంటాయన్న ఒక టెన్షన్ అయితే ఉంది, కానీ చూడాలండి. అంటే ఎన్ని రోజులని అక్క అమ్మ చేస్తారు, మనం కూడా నేర్చుకోవాలి కదా, అందుకని నేర్చుకుంటున్నాను. ఇదండి జ్యూస్ అయితే ఇలా వచ్చింది. దీంట్లోకి అయితే అక్క ఏం చెప్పిందంటే బెల్లం, కొంచెం ఇడ్లీ నూక, ఇప్పుడు కొంచెం వేసుకున్నానండి, అంటే చాలా స్వీట్గా ఉందన్నమాట బెల్లం అయితే. ఒక కప్పు అయితే ఇడ్లీ నూక వేసుకోమంది. నేను అక్క చెప్పిన దాంతో చూస్తే కొంచెం కొంచెం వేసాను. వరిపిండి అనమాట, వరిపిండి కూడా కొంచెం వేసాను. ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడర్ కూడా వేయమని చెప్పింది. ఇలాచీ పౌడర్, సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి నువ్వుపప్పు అయితే వేసానండి. ఇందులో కొబ్బరి కూర అంటే వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అంటండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందంట. ఇవన్నీ వేసండి మిక్స్ చేస్తున్నాను. ఇలా అయితే మిక్స్ చేసిన తర్వాత అంటే అందులో ఉన్న బెల్లం కానీ నూక, మళ్ళీ బియ్యం పిండి, ఇవన్నీ కూడా కలవాలన్నమాట. సో ఈ లోపల కస్టమర్ వచ్చారని వెళ్ళొచ్చి లోపల మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఓకేనండి, ఇలాగైతే మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదేంటంటే అండి, మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలన్నమాట. 1/2 అవర్ పక్కన పెట్టేసి, ఇది చూసారా బూరి వేస్తే ఇలా రావాలంట, ఈ ఇలా ఉండాలి. తర్వాత అయితే ప్యాన్ పెట్టి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలండి. హీట్ ఎక్కిందో లేదో చూసుకున్న తర్వాత జస్ట్ చిన్నదైతే వేసాను. ఏంటంటే ఫస్ట్ టైం కదండి వేసేది, ఎలా ఉంటుందో ఏంటన్న భయంతో చిన్నది వేసేసరికి అది ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ కాగలేదు. సో ఆయిల్ కాగిన తర్వాత అయితే బూరెలు అయితే వేసేసానండి. వేసేసి ఇగోండి ఇవి చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి బూరెలు. ఎలా ఉంటాయి ఏటో అనుకున్నాను, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అయితే రెడీ అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. అక్క చెప్పిన దాన్ని బట్టి చేశాను అనమాట. చాలా బాగుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అంటే రెసిపీ అన్నమాట ఇది. మీకు ఏమైనా యూజ్ అవుతాయి కనుక మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనండి, బాయ్.